Picking up chapter 5 of the book The Mother by Sri Aurobindo, Matrusri. ఇది మన సీక్వెన్స్లో 10వ సత్సంగము. ఇట్ ఈస్ ద 10th డిస్కోర్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. మనము ఈ ద మదర్ అనే గ్రంథాన్ని మనము ఇనీషియల్గా మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చర్చించడం జరిగింది. అదేమిటంటే శ్రీ అరవిందుల యోగ సమన్వయము మనకి ద మదర్ పుస్తకంలో కనపడుతుంది. జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, ఈ మూడిటి సమన్వయము మనకి ఈ గ్రంథంలో కనపడుతుంది అని మనం అనుకున్నాం. అప్పుడు ఇంతకు ముందు ఉన్న చాప్టర్స్లో, పర్టికులర్లీ చాప్టర్స్ 1, 2 and 3, అవి మోస్ట్లీ జ్ఞానయోగం వైపుకి టిల్ట్ అవుతున్న చాప్టర్స్ అన్నమాట. ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, దెన్ సిమిలర్లీ ఫస్ట్ చాప్టర్లో అసెంట్ అండ్ డిసెంట్ అనుకున్నాము. ఎలాగైతే మన ఆస్పిరేషన్ మనం పైకి వెళ్తుంది, అక్కడి నుంచి కిందకు వస్తుంది. అలాగే చాప్టర్ 3లో శ్రీ అరవింద్ వారు ఫెయిత్, సిన్సిరిటీ అండ్ సరెండర్ అనేది స్పృశించారు. ఇవన్నీ కూడా మనలో సైకలాజికల్ మోడిఫికేషన్స్ టు ట్యూన్ అవర్ సెల్వ్స్ టు ఇంక్రీజ్ ద కాల్ అండ్ రిసీవ్ ద రెస్పాన్స్. ఇవన్నీ కూడా మన సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్. ఇవన్నీ జ్ఞానయోగ పరంగా ఉంటాయి సాధారణంగా. అంత భక్తి యోగ పరం మనకు అక్కడ కనపడదు. మనకి ఈ చాప్టర్లో మనకి కర్మయోగ సాధన గురించి శ్రీ అరవిందులు చాలా డీటెయిల్డ్గా చెప్తారు. అవడానికి 3.5 పేజీలు అవుతుంది ఆ పుస్తకంలో. కానీ పూర్తిగా కర్మయోగ సారాంశాన్ని 3-4 పేజీల్లో శ్రీ అరవిందులు పూర్తిగా నింపేశారు. సో జ్ఞానయోగం అయింది, ఇప్పుడు కర్మయోగం చూస్తున్నాము. 6వ అధ్యాయం ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మదర్. అక్కడ మనకి 4 పవర్స్ ఆఫ్ ద మదర్, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇవన్నీ వస్తాయి. ఇవి మనకు కొద్దిగా భక్తి యోగం వైపు మనల్ని తీసుకువెళ్తాయి అన్నమాట. సో ఇవాళ మనము చర్చించుకునే అంశము కర్మయోగము. ఈ చాప్టర్ని కొంతమంది ద డివైన్ వర్కర్ అని కూడా అంటారు. కర్మ అనే మాటకి వచ్చేసరికి దీనికి పలు అర్థాలు ఉంటాయి. ఒక మనిషి తను చేసే పనిని కర్మ అంటాము మనం సాధారణంగా. అది కాకుండా మన వాడుక భాషలో కర్మ అనేది చాలా వేరే అర్థంతో కూడా వాడతాం. ఏంటంటే మనం ఇంతకు ముందు చేసిన పనుల ఫలితం ఏదైతే ఉంటుందో అది కూడా కర్మ ఫలము అంటాం మనం. సో 2 విధాలుగా మనం వాడతాము ఈ కర్మ అనే పదాన్ని. ఈ అధ్యాయంలో శ్రీ అరవిందులు మెయిన్లీ మనము చేసే పని గురించి చెప్తారు. ముఖ్యంగా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ధోరణిలో చేయాలి, ఇవన్నీ శ్రీ అరవిందుల వారు చెప్తారన్నమాట. మనము వేరే అర్థము ఉన్న కర్మ ఏదైతే మన కర్మ ఫలము దగ్గరికి వస్తామో, మనం చేసే పనుల వల్ల మనకి ఇంతకు ముందు చేసిన పనుల వల్ల మనకి చుట్టుకున్న కర్మ కానీ, లేకపోతే మనం ఇప్పుడు చేస్తున్న కర్మల ఫలితము మన ముందు ఎలా వేధిస్తుంది అనేది కానీ, అవన్నీ మనం దీంట్లో చర్చించము. అది వేరే అంశం. కావాలంటే దాన్ని మనము ఈ పర్టికులర్ గ్రంథం అయిపోయిన తర్వాత శ్రీ అరవిందుల మార్గంలో ధర్మ కర్మ ఎట్లా ఉంటుంది అని అది మనం వేరేగా చూద్దాం. దాని మీద వేరే పుస్తకాలు ఉన్నాయి మనకి, అవి మనం అప్పుడు చూసుకుందాం. సో ఈ ఒక క్లారిఫికేషన్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై ఐఎమ్ గివింగ్ ఇట్ హియర్. So we begin this chapter. If you want to be a true doer of divine works, your first aim must be to be totally free from all desire and self-regarding ego. All your life must be an offering and a sacrifice to the Supreme. Your only object in action shall be to serve, to receive, to fulfill, to become a manifesting instrument of the divine Shakti in her works. మీరు మిమ్మల్ని ఒక దైవిక పరికరంగా మలుచుకోవాలంటే మీ మొట్టమొదటి ధ్యేయము కోరికల నుండి, అహంకారం నుండి విముక్తి పొందుట.
కోరికలు, అహంకారము, డిజైర్ అండ్ ఈగో. మీ జీవితం అంతా పరమాత్మునికి అర్పితమై ఉండాలి. కార్యాచరణలో మీ ఏకైక లక్ష్యము దైవిక శక్తి సేవ మాత్రమే. ఆ శక్తిని వ్యక్తపరిచే సాధనంగా మారటము మాత్రమే. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ముఖ్యంగా 2 విషయాలని మనకి ఓపెనింగ్ సెంటెన్స్లోనే చెప్పేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సెంటెన్స్ శ్రీ అరవిందుల మార్గంలో ఉన్న వాళ్ళు చాలామందికి కంఠస్థం వచ్చేస్తుంది. If you want to be a true doer of divine works, your first aim must be to be totally free from all desire and self-regarding ego. అలాగే మానవునికి ఆధ్యాత్మిక క్రమంలో ముందుకు వెళ్ళడానికి ఉన్న బంధాలలో, చిక్కుముళ్లలో డిజైర్ అండ్ ఈగో, కోరిక, అహంకారము, కోరిక, అహంభావము, ఇవి చాలా క్లిష్టమైనవి. ఈగో, డిజైర్, కాంప్లెక్స్ అనే పదం వాడతారు శ్రీ అరబిందో సింథసిస్ ఆఫ్ యోగాలో. ఈగో అండ్ డిజైర్, నేను, నాకు కావాలి. ఐ వాంట్, ఐ ఈజ్ ఈగో, వాంట్ ఈజ్ డిజైర్. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఈ ఐ వాంట్ అనేది మానవ జీవితంలో ఎంత జీర్ణం అయిపోతుందంటే, అది మనకి ఏ ఆస్పెక్ట్లో అయినా సరే, జీవితంలో ఏ కోణంలో అయినా సరే ఐ వాంట్తోనే మొదలవుతుంది. ఎటైనా చూడండి, ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ మై బిజినెస్, ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ మై అకాడమిక్స్, I want to buy a house, I want to buy a car, I want my child to study well, I want a good daughter-in-law. I want, అవి లేకపోతే అసలు ప్రపంచమే నడవదనిపిస్తుంది. ఈగో, డిజైర్, ఐ ఈజ్ ఈగో, వాంట్ ఈజ్ డిజైర్. ఏ పని చేసినా సరే మనిషికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఐ వాంట్తోనే. ఇఫ్ ఐ డోంట్ వాంట్, ఐ విల్ నాట్ డూ ఇట్. సింపుల్. అక్కడ అవసరం లేకపోతే ఎందుకు చేస్తానండి ఏ పనైనా? ఈ ఐ వాంట్ ఎంత ప్రోగ్రామ్ అయిపోయిందంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి విషయం కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అదే ప్రాబ్లం అంటారు శ్రీ అరవింద్. ఆల్ యువర్ లైఫ్ మస్ట్ బి అన్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ టు ద సుప్రీం. మనకి ఈ సాక్రిఫైస్ అనే పదం మరి శ్రీ అరవిందుల గ్రంథాల్లో చాలా చోట వస్తుంది. ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం మనకి అవసరము. సాక్రిఫైస్ అంటే ఏంటంటే త్యజించుట అనుకుంటాం మనం. అంటే నేనేదో పోగొట్టుకోవడం సాక్రిఫైస్, నేనేదో వదిలేయడం సాక్రిఫైస్. ఇది నార్మల్గా మనము సాక్రిఫైస్ అనే పదానికి ఇచ్చే అర్థం. శ్రీ అరవిందుల పూర్ణయోగ సాధనలో సాక్రిఫైస్ అనేది యాక్చువల్గా నెగిటివ్ కానోటేషన్తో కాదు, పాజిటివ్ కానోటేషన్తో ఉంటుంది. ఇక్కడ సాక్రిఫైస్ అనే పదానికి అర్థము ఆహుతి ఇవ్వుట, పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేయటము. మనం ఏదన్నా సాక్రిఫైస్ చేస్తున్నాం అంటే మనం ఏదో కట్ చేసి ఇస్తున్నాం అని కాదు, మనము దాంట్లో ఒక ఆహుతి వేస్తున్నాం ఒక పుణ్యకార్యంలో. ఆల్ యువర్ లైఫ్ మస్ట్ బి అన్ ఆఫరింగ్ అండ్ ఎ సాక్రిఫైస్ టు ద సుప్రీం. మనం ఏది చేస్తున్నా సరే, ఏ పనిలో నిమగ్నమైనా సరే, చివరికి మనం ఊపిరి తీసుకుంటున్నా సరే, అది కూడా ఆ భగవంతుని నుంచి వస్తోంది, ఆ భగవంతునికి వెళ్తోంది అనే ఒక దృక్పథము మనలో కలగాలి. ఈ పూర్తి విశ్వ ప్రకృతి ఒక మహాయజ్ఞంలో ఉంది. ఈ లోకంలో జరిగే ప్రతి పని కూడా ఆ పరమాత్మునికి ఒక ఆహుతి. ఆ లక్షల కోట్ల పనులలో నేను ఊపిరి తీసుకోవడము, శ్వాస వదలడము కూడా ఒక ఆహుతే. ఎందుకంటే నాలో ప్రవహించే ఈ చైతన్యము, నాలో ప్రవహించే ఈ ప్రాణిక శక్తి, ఈ విశ్వ ప్రకృతి నుంచి నేను పీల్చుకునే ఊపిరి, ఇవన్నీ కూడా ఆ యజ్ఞంలో ఆ భగవానుడికి ఆహుతి. అంత మహాయజ్ఞంలో నా ప్రమేయం లేకుండా జరిగే ఈ విశ్వ మహాయజ్ఞంలో నా ఆహుతి ఏంటి అంటే, నేను పీల్చుకునే ఊపిరి, నేను ఆలోచించే ఆలోచన, నేను చేసే పని, నేను కదిలే కదలిక, ఇవన్నీ కూడా విశ్వ ప్రకృతిలోకి ఆహుతే. నేనేమీ చేయట్లేదు, ఆ పరమాత్మ చైతన్యము, ఆ పరమాత్మ శక్తి నాలో ప్రవహించి ఈ పరికరం ద్వారా మళ్ళీ ఆ పరమాత్మునికే ఆహుతి అవుతున్నది.
నేను నిమిత్తుడని మాత్రమే, నేను సాక్షిని మాత్రమే, నేనేమీ చేయట్లేదు, నా ద్వారా ఏదో అవుతోంది. ఇది కర్మయోగ సారాంశం. నేను లేనక్కడ, నేనున్నా లేకపోయినా జరిగిపోతూ ఉంటుంది. అది ఈ మహాయజ్ఞము. నీ జీవితమంతా పరమాత్మునికి అర్పితం కావాలి. కార్యాచరణలో ఏకైక లక్ష్యము దైవిక సేవ మాత్రమే. ఆ శక్తిని వ్యక్తపరిచే ఒక సాధనంగా మాత్రమే నేను ఉండవలెను. ఎంపీ పండిట్ గారు ఈ డిజైర్ అండ్ ఏగో గురించి మాట్లాడుతూ వారేమన్నారంటే, దైవం కోసము నిజమైన పరికరంగా ఉండటానికి ఈ రెండు విషయాలు అడ్డుగా నిలుస్తాయి. ఎల్లప్పుడూ ఈ రెండు విషయాలు ఏమిటంటే కోరిక, అహంకారము. ఎల్లప్పుడూ మనము నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న కోరికలు, ఎల్లప్పుడూ దైవానికి కాకుండా నన్ను నేను సమర్థించుకుని స్వార్థపూరితంగా చేసే పనుల వెనక ఉన్న అహంకారము. సెల్ఫ్ రిగార్డింగ్ ఈగో. శ్రీ అరవిందుల వారిది ఒక కావ్యము ఉన్నది. దాంట్లో వారు అంటారు, ఈగో వాజ్ ద హెల్పర్, ఈగో ఈజ్ ద బార్ అని. మనిషి యానిమల్ స్టేజ్ నుంచి మనిషి స్టేజ్కి రావటానికి ఒక ఐడెంటిటీ ఎప్పుడైతే సృష్టించబడిందో ఆ ఐడెంటిటీ ఈగో చుట్టూ సృష్టించబడింది. లేకపోతే చేపలు చూడండి, 1,00,000 చేపలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఒక డైరెక్షన్లో. తిరిగితే అన్నీ ఒకేసారి తిరుగుతాయి, 1000 చేపలు ఒకేసారి తిరుగుతాయి. అక్కడ వ్యక్తిత్వం లేదు. గొర్రెల మంద వెళుతూ ఉంటే ఆ గొర్రెల మంద అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎవడన్నా కర్ర అడ్డం పెడితే ఒక గొర్రె దూకుతుంది, కర్ర తీసేస్తే మిగతావన్నీ దూకుతూ వెళ్ళిపోతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం. అక్కడ వ్యక్తిత్వం లేదు. అక్కడి నుంచి మనిషి రావడానికి కారణం ఏంటి? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం ఎలా వచ్చింది అంటే అహంకారం అనే బీజం ఉండడం వల్ల వ్యక్తిత్వం వచ్చింది. అప్పట్లో అది అవసరము. కానీ ఎప్పుడైతే మనము ఆ వ్యక్తిత్వము అనేది ఈగో నుంచి తీసి సైకిక్కి షిఫ్ట్ చేస్తామో అప్పుడు ఆ ఈగో కాస్త ఇండివిజువాలిటీ కింద మారుతుంది. ఆధ్యాత్మిక పరంగా మనకి ఇండివిజువాలిటీ అవసరం, ఈగో అవసరం లేదు. మదర్ సైకిక్ బీయింగ్ చెప్పినప్పుడు చెప్తారు, యూ నీడ్ టు డెవలప్ యువర్ ఇండివిజువాలిటీ అంటారు. అది ఇంకా డీటెయిల్డ్గా అది మనం వేరే టైంలో స్పృశిద్దాము. బట్ ఈగో, ఆ అహంకారం తీసేయాలి. ఈగో వాజ్ ద హెల్పర్, ఈగో వాజ్ ద బార్. ఇంకొక పోయం ద గోల్ అనే పోయంలో ఆయన ఏమంటారంటే, we have passed beyond enjoyings. When we have passed beyond enjoyings, then we shall have bliss. Desire was the helper, desire is the bar. The same poem, ego is the helper, ego is the bar. When we have passed beyond the enjoyings, then we shall have bliss. ఏమంటున్నారంటే, మనకు ఒక బేసిక్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే నీవు సచిదానంద స్వరూపుడు నాయన, అజ్ఞానంలో ఉన్నావు. ఆ సచిదానందాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు పూర్తిగా ఆత్మ చైతన్యంలోకి వస్తావు అంటారు. చాలా బాగుంటుంది వినడానికి. సత్ చిత్ ఆనంద. ఆ ఆనందం ఎక్కడుందండి? నేను సచిదానంద స్వరూపుడు అయితే నేను ఎప్పుడూ ఆనందిస్తూ ఉండాలి కదా, చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి కదా. బట్ వై డూ ఐ హ్యావ్ ఎ లాంగ్ ఫేస్ ఆల్ ద టైమ్? ఏదో అడ్డంకులు, ఇది అడ్డంకులు, అది అడ్డంకులు, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ వర్రీ, ఆ వర్రీ. మరి ఏదండి మా ఆనందం ఎక్కడుందండి అంటే, ఇక్కడ మదర్ ఒక మాట చెప్తారు, ప్లెజర్ అండ్ బ్లిస్ కెనాట్ బీ ఇన్ ద సేమ్ సిస్టమ్. వాడు చెప్తారు ప్లెజర్ అండ్ బ్లిస్. ప్లెజర్ అంటే ఏమిటి? సెన్సెస్కి సంబంధించింది, పంచేంద్రియాలకు సంబంధించింది. ఆ పంచేంద్రియాలకి సంబంధించిన ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది మనం అనుభవించే అంతకాలము మన డివైన్ బ్లిస్ ఏదైతే ఉందో, ఆ డివైన్ ఆనందం ఏదైతే ఉందో అది మనకి కనపడకుండా ఉంటుంది. మనకు ఆ డివైన్ ఆనంద కావాలి అంటే మనం ఆ సెన్సెస్ని, ఆ ఇంద్రియాల నుంచి వదిలేసి లోపల ఆత్మ చైతన్యానికి మనం దగ్గరయ్యి దాని ఆనంద అనుభూతిని మనము స్పృశించగలిగే కెపాసిటీ అప్పుడు డెవలప్ అవుతుంది. ఆ ఆనంద సైకిక్ ఆనంద అంటారు. సో ఈ డిజైర్ వల్ల వచ్చేది ఏమిటి అంటే ఓన్లీ ప్లెజర్. ఇట్ ఈస్ నాట్ ద డివైన్ ఆనంద. మనకి నిజంగా ఆ డివైన్ ఆనంద మనకి అనుభూతిలోకి రావాలి, ఆ దైవిక చైతన్యంలో ఉండే ఆనందము మనం స్పృశించాలి అంటే
ముందు ఈ ఇంద్రియాలను నెమ్మదిగా వదిలేసి మన లోపల చైతన్యంలోకి వెళ్ళాలి. ఈ డిజైర్స్ని వదిలేసి మనం ముందుకు వెళ్ళాలి. ఎంజాయ్మెంట్ అండ్ ఆనంద కెనాట్ ఇన్హాబిట్ ద సేమ్ ఫిజికల్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ ద మదర్ సేస్. ఇంకొక చోట మదర్ ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అంటారు. నేను ముందు ఇంగ్లీష్లో చదువుతాను, ఆ తర్వాత తెలుగులో చదువుతాను. టు చూజ్ వితౌట్ ప్రిఫరెన్స్ అండ్ ఎగ్జిక్యూట్ వితౌట్ desire is the great difficulty at the very root of the development of true consciousness and self-control. మనము ఉన్నత దైవిక చైతన్యం వైపుకి వెళ్ళలేకపోవటానికి, మన ఆత్మ నియంత్రణ, స్వయం నియంత్రణ లేకపోవడానికి మెయిన్ కారణము ఏమిటి అంటే, మనము choose without preference and execute without desire. మన ఏదో ఒక కోరిక లేకుండా పని చేయడం చేత కాకపోవడము, మనము ఏదన్నా ఎన్నుకున్నప్పుడు, ఏదన్నా చాయిస్ చేసుకున్నప్పుడు అక్కడ ఏదో ఒక చిన్న ప్రిఫరెన్స్, నాకు ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది అనేది ఉండటము, ఈ రెండిటి వల్ల మనము దైవిక చైతన్యం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు చూడండి, మీలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి తగిన ఉదాహరణ చెప్తాను. పిల్లలు పెళ్ళియుడికి వచ్చినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, మొగుడు పెళ్ళాలలో ఎవరో ఒకళ్ళకి ఆతృత ఎక్కువైపోతుంది. నిన్నే నేను ఏదో ఫంక్షన్లో ఎవరితోనో కలుస్తూ ఉంటే మా ఆవిడ పూర్తిగా మా అబ్బాయి పెళ్లి గురించి చాలా వర్రీ అయిపోయిందండి. ఎంత చెప్పినా లేదు, అవుతుందిలేమో, టైం వచ్చినప్పుడు మనం ఆపమన్నా ఆపలేమంటే విందు. చాలా గందరగోళం పెట్టేసింది. నేనేమో దండం పెట్టుకున్నాను, ఈశ్వరుడు చేస్తాడు ఎప్పటికో అప్పుడు. చివరికి గడి వచ్చింది, 4 రోజుల్లో పెళ్ళి అయిపోయింది. అసలు ఆలోచించే వ్యవధి లేకుండా పెళ్ళి అయిపోయిందండి అబ్బాయిది. మనకేంటి, అదే అవ్వాలి. ఈ రోజుల్లో అమ్మాయిల పేరెంట్స్ ఏమో అబ్బాయిలు దొరకట్లేదు అంటారు, అబ్బాయిల వాళ్ళేమో అమ్మాయిలు దొరకట్లేదు అంటారు, వీళ్ళేమో వాళ్ళ కొమ్ములు వచ్చాయి అంటారు, వాళ్ళేమో వీళ్ళ కొమ్ములు వచ్చాయి అంటారు. ఇంత గందరగోళంగా ఉంటుంది. కానీ మనకి అక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, పెళ్ళి ఇలా అవ్వాలి, ఇక్కడ అవ్వాలి, అక్కడ అవ్వాలి, ఎంత గోళం ఉంటుంది దాని వెనకాల. టు చూజ్ వితౌట్ ప్రిఫరెన్స్ అండ్ టు ఎగ్జిక్యూట్ వితౌట్ డిజైర్, ఇది మనం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో దీన్ని అప్లై చేస్తే ఎంత కష్టమైపోతుందండి మనకి. మన పిచ్చివాళ్ళు అంటారు ఎవరన్నారు, కానీ కొద్దిగా ఆధ్యాత్మికం వైపు తిరిగిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. లేదు, మనం ప్రే చేసుకుంటున్నాం, మన గురువులు ఉన్నారు, మన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకి టైంకి చేస్తారు, ఇటు అటు పరిగెట్టక్కర్లేదు, నెమ్మదిగా అవుతుంది. కృషి ఉండాలి, కానీ ఆ కృషి వెనకాల తాపత్రయం ఉండకూడదు అని చెప్తారు. సో అది మదర్ మళ్ళీ చెప్తున్నారన్నమాట. ద డిజైర్ ఆట్ టు బి రిప్లేస్డ్ బై ఎ క్లియర్, ప్రిసైజ్, కాన్స్టెంట్ విజన్ ఆఫ్ ద ట్రూత్. ఆ కోరిక నెమ్మదిగా మలిచి మనం ఎక్కడికి తీసుకురావాలంటే ఆ సరెండర్లోకి తీసుకొచ్చేయాలి. మనం ఆ సరెండర్లోకి తీసుకురావాలి. ఒకసారి సరెండర్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఆ కోరికను పట్టుకుంటే సరెండర్ పూర్తిగా చేసినట్టు కాదు. ఆత్మసమర్పణ చేసిన తర్వాత ఇంక మనకు ఆ కోరికను వదిలేయాలి. ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుంది. అలాగే మదరు ఫుడ్ గురించి చెప్తారు. ఈ ఉదాహరణ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వయసు వచ్చిన తర్వాత మనకి యాక్చువల్గా కొద్దిగా మిగతా వ్యామోహాలు చల్లారి, ఉత్తేజాలు చల్లారి, నార్మల్గా 50 దాటిన తర్వాత ఏమవుతుందంటే రుచి ఒకటి మిగిలిపోతుందండి మనిషికి. అప్పుడు ఎంజాయ్ చేయగలిగేది అదే. సో అక్కడ ఇరుక్కుపోతారు చాలామంది వచ్చి. అందులో రిటైర్ అయ్యారు, భార్య ఇంట్లో ఫుల్ టైం కుక్లా కనబడుతూ ఉంటుంది. అది కాదు, ఇవాళ 4ంటికి వర్షం కూడా వస్తుంది, పకోడీలు చేయొచ్చు కదా, లేకపోతే ఇదేదైనా ఇప్పుడు స్విగ్గీ అవి వచ్చాయి కదా, అవి తెప్పించవచ్చు కదా. ఏమిటండి మీ బీపీ ఎక్కువైపోయింది, మీ షుగర్ ఎక్కువైపోయింది, మీకు హైపర్ టెన్షన్, డాక్టర్ ఇది తినద్దు అంటాడు, అది తినద్దు అంటాడు. కొద్దిగా మచ్చుకు రుచి చూస్తే ఏం కాదులే. అవునే కదా, ఇవి మన అందరి జీవితాల్లో ఉన్నవే కదా. ఆధ్యాత్మికం వైపుకి తిరిగినప్పుడు ఇవి కూడా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. లోపల ఎలా ఉంది చపలత్వం, ఆ జీవచాపల్యం ఎక్కడి దాకా వెళ్తోంది, ఎంతవరకు వెళ్తోంది,
ఒకసారి ఒక ఆశ్రమంలో పెద్ద స్వామీజీలో కొద్దిగా ఒక గ్లాస్తో ప్రసాదం తీసి పెట్టేవారు. పెట్టి ఈ బ్రహ్మచారి వెళ్ళి ఆ స్వామీజీ కొద్దిగా చేతిలో ఇచ్చి ఆ గ్లాస్ అక్కడ పెట్టకపోతే ఆయన చేతిలో తీసుకుని ఇంక తీసుకెళ్ళిపోయిన ఆయన అన్నారు. ఏం స్వామీజీ బాగాలేదా అంటే, యాక్చువల్గా చాలా బాగుందమ్మా, అందుకనే తీసుకెళ్ళిపోమంటున్నాను అన్న. ఏంటంటే అది కూడా మనం ముందు గమనించడం నేర్చుకోవాలి, నియంత్రణ తర్వాత వస్తుంది. అబ్జర్వేషన్ కమ్స్ బిఫోర్ కంట్రోల్, బట్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ ఎట్ సమ్ లెవెల్. చివరి కనీసం మనం కంట్రోల్ చేసుకుంటూ ఎంతవరకు వెళ్ళగలగాలి అంటే, ఉప్పు అయినా పర్వాలేదు, ఉప్పు తక్కువైనా పర్వాలేదు, ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు, ఏదో మేనేజ్ చేసేయగలగాలి. దాని మీద అంత దృష్టి ఉండకూడదు మనకి. ఒక అరగంట ముందైనా ఒక అరగంట లేట్ అయినా మనం కనుక బాగా రియాక్ట్ అయిపోతూ ఉంటే ఇంకా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నట్టు కాదనమాట. మనం ఏదైనా తినేటప్పుడు కూడా మన చర్యలన్నిటి వెనకాల ఉన్న ఆ దైవత్వానికి అర్పించాలి. మీ కోరికలకు కానీ అహంకారానికి కానీ ఈ ఆహారాన్ని అర్పించకండి. It means an offering of the food not to the ego or the desire, but to the divine who is behind all action. శ్రీమాత అంటున్నారు. దీంట్లో మన మార్గంలో మొదలు కొద్దిగా మనని ప్యాంపర్ చేసేసారు. కానీ ఒకవేళ మీరు సాధువుల దగ్గరికి వెళ్ళినా, బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళినా, స్వామీజీల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలా తింటారో తెలుసా అండి? ఒక ఆయన రీసెంట్ ఎగ్జాంపుల్ నేను వింటుంటేనో, మొగలిచెర్ల దత్తాత్రేయ అవధూత అని ఒక ఆయన ఉండేవారు. ఆయనని వాళ్ళ శిష్యులు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే చక్కగా ఆయన వస్తున్నారని పంచపక్ష పరమాణాలన్నీ చేసి ఒక కప్పులో పాయసము, పప్పు, కూర, చారు అన్నీ చక్కగా పెట్టి వడ్డిస్తే ఆయన అన్నారట, ఆ అన్నం మీద ఆయన ముందు పాయసం పోసేసుకున్నారట. తర్వాత పప్పు కలిపేశారు, కూర కలిపేశారు. అమ్మ పులుసు కూడా దీంట్లో వేసేసాయి అన్నారు. ఇదేమిటి నాన్న, ఆయన కొడుకులా చూసుకునేదాన్ని. ఇదేమిటి నాన్న, నేను అన్నీ చేసి నీకోసం అని చేస్తే నువ్వు అన్నీ ఇలాగ కలగాపలగం చేస్తున్నావు అంటే, లేదమ్మా మేము స్వాములము, మాకు వేరే వేరే రుచులు ఉండవు, అన్నీ కలిపేసుకుని ఆ గుప్పెడు తినేసి ఇంక మర్చిపోవాలి మేము భోజనం గురించి. ఇది నిలబెట్టడానికే కానీ అది ఎంజాయ్ చేయడానికి కాదు, అది ఆనందించడానికి కాదు. అలాగా చాలా చాలా ఆశ్రమాలలో అలాగే నడుస్తూ ఉంటుంది. వారు ఏది ఇచ్చినా సరే అన్నీ ఒక చోట పోసేసుకుని అన్నీ కలిపేసుకుని తినేయాలి. అలా కంట్రోల్లోకి రావాలి. మదర్ శ్రీరందు మార్గం అది కాదు. వారు కొద్దిగా వేరే వ్యత్యాసం చెప్తారు, కానీ మనం మానసికంగా ఆ స్థితిలో ఉండగలిగే కెపాసిటీ ఉండాలి మనకి. అది మనం చెప్పేది, అది మనం చెప్పుకునేది వాడు. సో ఈ కోరికలని వదిలించుకోవడం గురించి కొద్దిగా ఇంకా డీటెయిల్డ్గా మన మార్గంలో ఏం చెప్తారంటే, మొదట మీరు దృఢమైన కోరికలను వదిలించుకోవడం ద్వారా ప్రారంభించాలి. అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అవి మనల్ని చాలా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి. వాటిని అధిగమించవలసిన అవసరం గురించి ఏమాత్రము భ్రమ ఉండకూడదు మీకు. ముందు ఈ పెద్దవన్నీ ముందు తీసి పడేయండి అని చెప్తున్నారు. తరువాత సూక్ష్మమైన కోరికలు కనపడతాయి మనకి. అవి మనము చేయవలసిన పనులు, మనకు అవసరమైన పనులు అనే రూపాన్ని తీసుకుంటాయి. ఉదాహరణకు మానసిక కోరికలు, భావోద్వేగాలకు సంబంధించిన కోరికలు. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చామనుకోండి, నెమ్మదిగా నేను ఒక రైటర్గా అవ్వాలి, నేను రాసినవి మదర్ శ్రీ అరవిందో మీద రాసిన ఆర్టికల్స్ 4-5 చోట పబ్లిష్ అవ్వాలి, అందరికీ పంపించాలి, నేను ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాను, 4 అక్షరాలు చదివాను మదర్ శ్రీ అరవిందోవి, నన్ను ప్రతి కాన్ఫరెన్స్కి పిలవాలి, ప్రతి మీటింగ్కి పిలవాలి, నేను మాట్లాడాలి. మనం ఏమని చెప్పుకుంటే అహంకారానికి నేను నా కోసం చేస్తున్నాను, నేను మదర్ సేవ చేస్తున్నాను, మదర్ కోసం చేస్తున్నాను.
చూడండి ఎంత ఆ పొరలు ఎట్లా అల్లుకుంటాయో చూడండి, అహంకార పొరలు, ఈ కోరికల పొరలు. ఆ అవకాశం ఇవ్వకపోతే కోపోద్రేకాలు, చికాకులు, అపార్థాలు. ఏదైనా కాన్ఫరెన్స్ అయినప్పుడు అందరినీ మాట్లాడడం పెడతాం, కానీ ఏమవుతుంది, కొన్ని అవకతవకలు అవుతాయి. చీఫ్ గెస్ట్ లేట్గా వస్తాడు, గంట ఇచ్చిన వాళ్ళకి అరగంట ఇవ్వడం అవుతుంది, అరగంట ఇచ్చిన వాళ్ళకి పావుగంట ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. దాంట్లో కూడా మేము రియాక్షన్స్ కూడా చూస్తూ ఉంటాం. తర్వాత అధికారము, పవర్, అది కూడా వస్తుంది. నేను చైర్మన్ని, నేను సెక్రటరీని, నేను ట్రెషరర్ని, అవి కూడా కోరికలు వస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మది. నాకు చెప్పకుండా చేశారు ఆయన, నేను కూడా మరి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ని కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలండి బాబు మనం. ఇది ఫెవికాల్ లాంటిది అనమాట. ఈ చుట్టుపక్కల ఎటు చూసినా ఫెవికాల్, దేని ముట్టుకున్నా చతుక్కుపోతుంది చేతికి అది. తర్వాత ఆధ్యాత్మిక పరమైన ఆకాంక్షలు మొదలవుతాయి. ఇవి చాలా సూక్ష్మమైనవి, కఠినమైనవి. నెమ్మదిగా 4 చోట్లకు ఉపన్యాసాలకు వెళ్ళి ఎవరికో అవసరం వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ ప్యాకెట్ ఇస్తే నెమ్మదిగా మన గురువు గారిలో చూడడం మొదలెడతారు. అది కొంతమందికి నచ్చుతుంది, కాళ్ళకి దండం పెట్టడం మొదలెడతారు. ఆధ్యాత్మిక మార్గంలో మదర్ శ్రీ అరవిందో ఫాలోవర్ ఎవరన్నా ఉన్నారంటే అన్నిటికంటే ఎక్కువ దడుచుకోవాల్సింది దేనికి అంటే మన కాళ్ళు ఎవరన్నా ముట్టుకుంటూ దడుచుకోవాలి మనం. అది మనం గనక మొదలు పెడితే, ఆ గురువు అనేవారు ఎవరు? గురువు అనేవాడు పక్కవాడి కర్మని ఒక కనుచూపుతో కనిపెట్టి ఆ కర్మని కరిగించే కెపాసిటీ ఉన్నవాడు గురువు. వాడి కాళ్ళు ముట్టుకుంటే ఏమైనా ఉపయోగకరం అవుతుంది. కానీ కొంతమందికి అవి కూడా ప్రేరణలుగా మొదలవుతాయి. ఆధ్యాత్మిక ఇవన్నీ కోరికలే. ఒక లెవెల్లో కోరికలు, ఇంకో లెవెల్లో కోరికలు, ఇంకో లెవెల్లో కోరికలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మన ఆశ్రమంలో ఒక పెద్ద సాధకుడు, ఒక ఆయన అప్పుడు మొదలున్నారు. ఆయన మదర్ శ్రీ అరవిందుల గురించి చెప్పడానికి అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్తే అక్కడ ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే, నాకు పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఆయనే రాశారు దీని గురించి. సో నేను కొత్తగా చెప్పేది లేదు, తప్పు పేరు చెప్పడం అందుకే నేను చెప్పట్లేదు, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు ఎవరి గురించో ఇది. ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో దిగారు. బయటికి రాగానే అక్కడ ఉన్న డివోటీస్ ఒక 10-15 మంది వచ్చారు, పూలమాల వేశారు, బొకే ఇచ్చారు. ఆయన అంటారు, ఆ పూలమాల ఆయన మెడలో వేసేటప్పుడు ఉన్నట్టుండి ఆయనకి ఎవరో లాగి లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. సరే, ఆయన పర్యటన అంతా పూర్తయింది. వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఆ మదర్కి చెప్పారంతా. చెప్పి తర్వాత మదర్, నాకు ఒక వింత సంఘటన జరిగింది. ఆ ఎయిర్పోర్ట్లో నేను దిగి నాకు వాళ్ళ పూలమాల వేయబోతున్న టైంలో నాకు ఎవరో లెంపకాయ కొట్టినట్టు చెప్పి, అవును నేనే కొట్టాను అందుకే. అవి నీకు వేస్తున్నాననే భ్రమలో ఉన్నావు, నేను లేపాలి కదా మరి నేను. అవి నీకు వేయట్లేదు, వాళ్ళు నాకు వేస్తున్నారు. ఎంత ఇతనెవరు? దశాబ్దాలు ఆశ్రమంలో ఉండి సాధన చేసిన సాధకుడు, చిన్న మనిషి కాదు ఇది. మనం ఎక్కడ? ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో చూడండి. ఆధ్యాత్మిక మార్గం అనేది అందుకనే అంటారు, రేజర్స్ ఎడ్జ్ మీద నడుస్తున్నట్టు అనే, ఒక కత్తి, పదునైన కత్తి మీద నడుస్తున్నట్టు అంటారు ఉపనిషత్తులో. సో ఇది మనం చూసుకోవాలి నెమ్మదిగా. ఇట్ ఈస్ ట్రూ దట్ వితౌట్ డిజైర్ నథింగ్ మచ్ రిమైన్స్ టు సస్టైన్ ద ఈగో. ఆ కోరికని మనం నెమ్మదిగా అధిగమిస్తూ ఉంటే అహంకారం దానంతటదే కరుగుతూ ఉంటుంది. తర్వాత రెండో సెంటెన్స్, యువర్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ యాక్షన్ షెల్ బి టు సర్వ్, టు రిసీవ్, టు ఫుల్ఫిల్, టు బికమ్ ఎ మేనిఫెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద డివైన్ శక్తి ఇన్ హర్ వర్క్స్. మీ జీవితం అంతా పరమాత్మునికి అర్పితమై ఉండాలి. కార్యాచరణలో మీ ఏకైక లక్ష్యము దైవిక శక్తి సేవ మాత్రమే. ఆ శక్తిని వ్యక్తపరిచే సాధనంగా, పరికరంగా మనం మారాలి. మదర్ అంటారు, మీరు పనిచేసేటప్పుడు మీ ఏకైక లక్ష్యము సేవ. మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం పనిచేయకుండా సేవాభావంతో, దైవిక శక్తిని పొందుతున్న భావనతో వ్యవహరించాలి. మీ అంతరంగము నుండి దైవిక శక్తి
మిమ్మల్ని దాని చర్యల కోసం ఉపయోగించి ఆ కర్తవ్య నిర్వహణ నడుపుతుంది. అక్కడ అహంకారానికి చోటు లేదు. ఇది మదర్ చెప్పారు. ఎంతోమంది సాధకులు దశాబ్దాలుగా శ్రీ అరవింద ఆశ్రమంలో పనిచేసేటప్పుడు శ్రీ అరవిందులు మరీ చెప్పారు, ఓపెన్ టు ద డివైన్ ఫోర్స్, ఓపెన్ టు ద డివైన్ ఫోర్స్. ఇట్ ఈస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ద డివైన్ మదర్ హూ ఈస్ వర్కింగ్ త్రూ యూ. ఆ దైవిక చైతన్యం మిమ్మల్ని ఒక పరికరంగా వాడుతుంది. అది మనము మళ్ళీ అమ్మా నువ్వు చూసుకో. ప్రతిదీ చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఇన్ఫ్యాక్ట్ ఎంపీ పండిట్ గారు ఎన్నో చోట్ల అంటారు, మీరు ఏదో పెద్ద సమస్య వచ్చి దాన్ని మదర్కి అర్పించామనో, మీరు ఏదో పెద్ద నిర్ణయం తీసుకోవి దాన్ని మదర్కి అర్పించామో అనుకోవద్దు. మీరు చేసే చిన్న పనులలో కూడా అవన్నీ కూడా ఆవిడికి నిరంతరము అర్పిస్తూ ఉండండి. చిన్న విషయం పెద్ద విషయం పనిలేదు, ఏదైనా సరే. ఈ దైవిక పరికరంగా మారాలి అనేది చాలా, దట్ ఈస్ ద రియల్ సాధన ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒక చిన్న మహాభారతంలో ఒక పిట్ట కథ ఉంది. కాలాతీతం అవుతున్నా సరే చెప్తాను, చూద్దాం, ముందుకెళ్దాం, ఎంత అయితే అంత అవుతుంది ఇవాళకి. అర్జునుడు కురుక్షేత్రం అయిన తర్వాత తీర్థయాత్రలు కొన్ని చేశాట. నేను చదివిన వర్షం ప్రకారం ఆయన ఒకసారి సోమనాథేశ్వరుడి దర్శనానికి వెళ్తేట అక్కడ ఆ అరుగుల మీద ఒక సన్యాసి కూర్చుని తన్ని చూసి పకపక నవ్వుతున్నట్ట. అర్జునుడు వెళ్ళి అన్నట్ట, ఏమిటి నన్ను చూసి నవ్వుతున్నావు అంటే, పాపాత్ముడివి కదా, మరి పుణ్యం కోసం రాక తప్పుతుందా అన్నట్టు. నేను పాపాత్మేమిటి అంటే, మరి ఇంతమందిని చంపావయ్యా నువ్వు అన్నట్టు. యక్షోణి సేనల్ని మట్టు పెట్టిన వాడివి కదా నువ్వు, మరి వాళ్ళందరినీ చంపితే నువ్వు పాపాత్ముడివి కాదా అంటే, నీకు తెలియదు, మా బావ చెప్పాడు, నేను ఎంతమందినైనా చంపినా నాకేం కాదని చెప్పాడు మా బావ శ్రీకృష్ణుడు అన్నట్టు. ఇతను మళ్ళీ నవ్వి, అయితే నీ బావనే వెళ్ళి అడుగు అన్నట్టు. సరే, అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు కదా, వెనక్కి వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది. వచ్చాడు ఆయన వెనక్కి వచ్చి బావ దగ్గర కూర్చుని, ఏంటయ్యా ఆయనేమో నన్ను పాపాత్ముడు అంటున్నాడు, నువ్వేమో లక్షల మందిని చంపే ఏం పర్లేదు, నరికేసి నేను చూసుకుంటా అన్నావు నువ్వు, మరేమిటి నేను నరకానికి వెళ్తున్నానా ఏమిటి, అసలు విషయం ఏమిటి చెప్పు అంటే, నవ్వు అన్నట్ట, నువ్వు ఎంతమందిని నువ్వు చంపావనుకుంటున్నావో వాళ్ళందరి పాపం నీకు చుట్టుకుంటుంది. నీ ద్వారా నేను ఎంతమందిని చంపాను అనుకుంటున్నావో వాటి పాపం నీకు చుట్టుకోదు అని చెప్పాడు. సూక్ష్మం చూడండి. నువ్వు ఎంతమందిని చంపాను అనుకుంటున్నావో, ఎందుకంటే కర్ణుడు, అతనికి అహంకారం ఉండేది, నేను కర్ణుడిని తీసేశాను, కర్ణుడే కదా మెయిన్గాను, నేను ఇంతమందిని చంపేశాను, నేను అంతమందిని తదుముట్టించి కురుక్షేత్రం గెలిచాను. ఆ అహంకారం ఉన్నంత వరకు అదంతా చుట్టుకుంటుంది. నీ ద్వారా నేను కురుక్షేత్రంలో అందరినీ మట్టు పెట్టాను అనుకుంటే ఆ కర్మ నీకు చుట్టుకోదన్నట్టు. ఇది సూక్ష్మం. మనకి పరికరంగా మారాలి, దైవిక పరికరంగా మారాలి. You must grow in the divine consciousness till there is no difference between your will and hers, no motive except her impulsion in you, no action that is not her conscious action in you and through you. నీ చైతన్యం ఎదుగుతూ పూర్తిగా దైవిక చైతన్యంలా మారాలి. మీ సంకల్పానికి శ్రీమాత సంకల్పానికి, మీ సంకల్పానికి శ్రీమాత సంకల్పానికి మధ్య ఎటువంటి వ్యత్యాసము భేదము లేకుండా మీలో ఆమె ప్రేరణ తప్ప మరి ఏ ఇతర ఉద్దేశ్యము లేకుండా ఉండాలి. మీరు చేసే ప్రతి పని కూడా ఆమె చైతన్యంలో ఉద్భవించి మీ ద్వారా జరుగుతుంది అని తెలుసుకునే చైతన్య స్థాయి మీకు రావాలి. చూడండి, మీరు చేసే ప్రతి పని కూడా ఆమె చైతన్యంలో ఉద్భవించి మనలో నడుస్తూ ఉండాలి. There is no difference between your will and hers. No motive except her impulsion in you. No action that is not her conscious action in you and through you. ఇది
మన కర్మయోగము యొక్క ధ్యేయము. ఏదో వినడానికి బాగుందండి, చాలా ఉన్నతంగా ఉంది, అద్భుతంగా ఉంది, మేబీ సాధకులకి పెద్దవాళ్ళకి అవుతుందేమో, మేము సాధారణ మనుషులు మాకెక్కడ అవుతుంది అనుకోవడం చాలా చాలా పెద్ద పొరపాటు. మన యోగములో ఇవన్నీ కూడా మనకే వర్తిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందుల వారిని కొంతమంది రాశారు, మీకేముంది, మీరు సుప్రామెంటరీ కూడా కిందకి తెచ్చేస్తారు, మీరు అవతార పురుషులు కదా, మేమేదో నార్మల్ మనుషులు అన్నాడు. అప్పుడు శ్రీ అరవిందుల వారు రాశారు ఆయనకి, ఇది చాలా పెద్ద పొరపాటు. మీరు ఈ భావనతో ఉంటే అసలు నేను శ్రీమాత ఇక్కడ యోగం చేయడం కూడా వ్యర్థమే. మీరు ఎదుర్కొంటున్న కష్టాల కంటే 1000 రెట్లు కష్టాలు ఎదుర్కొని మేము మా చైతన్యాన్ని పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ స్థాయి దాకా వచ్చాము. మీరు పడే ప్రతి కష్టము కూడా మేము పడ్డాము. మేమేదో అవతార పురుషులు అని చెప్పేసి మేమేదో పైనుంచి దిగొచ్చామని మేము చేసేయగలం, మీరు చేయలేరు అనే ధోరణిలో మీరు వెళ్తే మాత్రం అసలు ఈ యోగమే కాదు, నేను శ్రీమాత రావడమే వేస్ట్ అని సరే. సో మనం కూడా ఇక్కడ చదివేవి, ఇక్కడ చర్చించేవి ఎంత ఉన్నతమైనవైనా సరే శ్రీమాత చైతన్యము, శ్రీమాత శక్తి వల్ల ఈ జన్మలో మనకి ఇంకా మిగిలిన టైంలో ఇవి సాధ్యపడతాయి అనే నమ్మకంతో మనం ప్రయాస చేస్తే ఆవిడ శక్తి మనని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ మనలో జరిగేటట్టు చేస్తుంది ఆవిడ. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. సో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ మీరు దివ్య చైతన్యం వైపు ఎదగాలి, మీలో దివ్య చైతన్యం నెమ్మదిగా చోటు చేసుకోవాలి అనేటప్పుడు శ్రీ అరవిందుల వారు వేరే చోట ఇలాంటివి ఏం రాస్తారంటే, సింథసిస్ ఆఫ్ యోగా జ్ఞానయోగ సెక్షన్లో ఆయన రాస్తారు, మనలోని ప్రాణశక్తి తృష్ణ రూపాంతరము చెందాలి, దానికి ఇతర కోరికలన్నింటినీ త్యజించి దైవం పట్ల మక్కువపై దృష్టి పెట్టడము నేర్పించాలి. దాన్ని స్వంత ప్రయోజనం కోసం కాదు, కానీ ప్రపంచంలో దేవుని కోసము మరియు మనలోని దైవత్వము కోసము కోరుకోవడం నేర్పాలి. సో ఆ డిజైర్ అనేది ఉంది కదా, ఆ డిజైర్ని ఎట్లా మలుచుకోవాలో చెప్తున్నారు. ఇప్పటిదాకా డిజైర్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ఈగో. హీ సెయింగ్ టర్న్ ద డిజైర్ టువర్డ్స్ ద డివైన్. కోరిక అహంకారం వైపు ఎప్పుడు కట్టుబడి ఉండిపోతే ఆ అహంకారం తీసేసి ఆ కోరికని దైవం చుట్టూ నడిపించు అంటున్నారు ఆయన. దానికి సరైన పద్ధతిలో కోరుకోవడం నేర్పించాలట మన ప్రాణిక శక్తికి, వైటల్ బీయింగ్కి. వైటల్ ఇస్ ద వన్ దట్ డిజైర్. సో హీ సేస్ ఆ వైటల్ బీయింగ్ని సరైన పద్ధతిలో కోరుకోవడం నేర్పించాలి. ఎందుకంటే అది తన సొంత అహంకార మార్గంలో కాకుండా దైవిక మార్గంలో కోరుకోవడం నేర్చుకోవాలి. అది మరింత పెద్ద సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని కోరుకోవాలి. మరింత పెద్ద సంకల్పం ఏమిటంటే మన ప్రకృతిని పరిణామ క్రమంలో ముందుకు తీసుకెళ్తూ మన చైతన్యాన్ని దైవిక చైతన్యం వైపుకి తీసుకెళ్దాం. ఈ పరివర్తనే అతిపెద్ద కోరిక. టర్న్ డిజైర్ ఇంటూ ఆస్పిరేషన్. కోరికని ఆకాంక్షగా మార్చమంటున్నారు ఆయన. ఈగో చుట్టూ ఉన్న కోరికని డివైన్ దగ్గర ఉన్న ఆస్పిరేషన్గా మార్చమంటున్నారు. కోరిక మరియు మోహానికి కూడా వాటి దైవిక రూపాయలు ఉన్నాయి. అన్ని కోరికలకు దుఃఖాలకు అతీతంగా ఆత్మ యొక్క స్వచ్ఛమైన పారవస్యము ఉన్నది. సో డిజైర్ వెన్ ట్రాన్స్ఫార్మ్డ్ బికమ్స్ ఆనంద. అలాగే దైవిక ఆనందం కోసము ఇచ్ఛాశక్తి కూడా ఉన్నది. డిజైర్ అండ్ ప్యాషన్ టు హ్యావ్ దేర్ డివైన్ ఫార్మ్స్. There is a pure ecstasy of the soul's seeking beyond all craving and grief. There is a will of Ananda that sits glorified in the possession of the supreme beatitudes. There is a pure ecstasy of the soul's seeking beyond all craving. ఆనందం కూడా మనలోనే ఉన్నది. కాకపోతే ఈ చిన్న విషయాల కోసం పరిగెట్టే కోరికలు కాకుండా ఎంతో మన ఉన్నత చైతన్యంలో మనం ఎదగడానికి సహకరించాలి అనే ఆకాంక్షను పెంచుకుంటే అప్పుడు కోరిక ఆస్పిరేషన్గా మారుతుంది. ఈ
సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈ ద మదర్ బుక్ ద్వారా పూర్ణయోగ సాధనని మనం దృఢపరుచుకుందాము అనుకున్నాము. సో కొద్దిగా సబ్జెక్ట్ డీప్గా వెళ్ళినప్పటికీ కూడా ఇది రిలేటెడ్ టాపిక్సే కాబట్టి మీరు మళ్ళీ యోగా ఆఫ్ నాలెడ్జ్, మీరు మళ్ళీ లైఫ్ డివైన్, మీరు మళ్ళీ సింథసిస్ ఆఫ్ వన్ ఎజెండా ఇవన్నీ పట్టుకోకర్ లేకుండా కొన్ని రిలేటెడ్ పాయింట్స్ నేను ఇక్కడే అమరుస్తున్నాను. సో కొద్దిగా డీపర్గా వెళ్ళినందుకు మీరు ఇఫ్ యూ కెన్ కోఆపరేట్ వీ విల్ గో ఇన్. ఇక్కడ మదర్ని ఒకళ్ళు అడుగుతున్నారు, హౌ కెన్ వీ నో వాట్ ద డివైన్ విల్ ఈజ్? ఎందుకంటే ఇందాక అన్నారు కదా, నీ కోరిక కాదు బాబు డివైన్ విల్ చెయ్యి నువ్వు అని. మరి ఎట్లా తెలుస్తుందమ్మా డివైన్ విల్ ఏమిటో? ఒక ఆవిడ ఎంపీ పండిట్ గారిని అడిగేసింది డైరెక్ట్గా, హౌ డు ఐ నో వాట్ ద డివైన్ విల్ ఈజ్ వెదర్ ఐ షుడ్ పుట్ 2 spoons ఆఫ్ షుగర్ ఆర్ 1 spoon ఆఫ్ షుగర్ ఇన్ మై టీ? చాలా ప్రాక్టికల్ లేడీ ఈవిడ. ఇప్పుడు 2 spoons షుగర్ వేసుకోవాలా, 1 spoon షుగర్ వేసుకోవాలా, డివైన్ ఆజ్ఞ ఏమిటి అంటే అక్కడ ఎంపీ పండిట్ గారు అక్కడ రాశారు ఆ పుస్తకంలో, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ బిహైండ్, ఇట్ ఈస్ నాట్ యువర్ యాక్ట్. నువ్వు చేసే పని కాదు, నువ్వు చేసే పని వెనకాల ఉన్న దృష్టికోణము. నువ్వు ఆ 2 spoons వేసుకున్నట్టు అది బాగా తీయగా ఉంటుందని ఎంజాయ్ చేయడానికి వేసుకుంటున్నావా, లేకపోతే ఇది ఎక్కువైనా తక్కువైనా నేను తాగేస్తాను, నాకు ఏ గొడవ లేదు, ఇది తాగాలి కాబట్టి తాగుతున్నావు అనుకుంటున్నావా? అది ఆ యాటిట్యూడ్ బట్టి. సో ఇక్కడ కూడా హౌ కెన్ వీ నో వాట్ ద డివైన్ విల్ ఈజ్, దైవేచ్ఛ ఏమిటో ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ వీ నో వాట్ ద డివైన్ విల్ ఈజ్ అంటే మదర్ అంటారు, వన్ డస్ నాట్ నో ఇట్, వన్ ఫీల్స్ ఇట్. వన్ డస్ నాట్ నో ఇట్, వన్ ఫీల్స్ ఇట్. అది ఆలోచనతో తెలుసుకోలేము, అది మన ఆంతరంగిక స్పందన అనుభూతి ద్వారా మనం తెలుసుకోగలము. ప్రతి అడ్డంకి కూడా అదృశ్యమయ్యేంత తీవ్రతతో, అంత నిజాయితీతో మనం ఉండాలి. మీ కోరిక, ఆకర్షణ, ఇష్ట అయిష్టాలు ఉన్నంత వరకు ఇవన్నీ సత్యాన్ని మీ నుండి కప్పివేస్తాయి. కాబట్టి మొదట చేయవలసింది ఏమిటంటే మీ చైతన్యం యొక్క అన్ని కదలికలను నియంత్రించడానికి, సరిదిద్దడానికి ప్రయత్నించడం. అలా రూపాంతరము చెందిన భావాలను పూర్తిగా, చందని భావాలను పూర్తిగా తొలగించటము. అంటే ఎవ్రీ డిజైర్ నీడ్స్ టు బి టర్న్డ్ ఇన్ టు సంథింగ్ అసోసియేటెడ్ విత్ డివైన్. అవసరమైనది ఏమిటంటే కోరిక, ఆకర్షణ చెలరేగినప్పుడల్లా మన అంతరంగంలో ఉన్న దైవిక ఆకాంక్ష అగ్ని జ్వాలలోకి వాటిని ఆహుతిగా ఇవ్వాలి. వాట్ ఎవర్ డిజైర్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ యూ, ఆఫర్ ఇట్ టు ద ఫ్లేమ్ ఆఫ్ ఆస్పిరేషన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. మీరు ఇలా నిరంతరం చేస్తే మీ సాధారణ స్పృహలో ఉన్న ఉన్నత చైతన్యం యొక్క కాంతి కిరణాలు మీకు గోచరం అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే మనకి కోరికలు, ఈ భయాలు, ఈ తృష్ణ, ఈ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ మనని కదిలించేస్తాయి. ఆవిడ ఏమంటున్నారంటే అవన్నీ వచ్చినప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి మనలో ఉన్న దైవిక చైతన్యానికి కానీ, మనలో ఉన్న దైవిక ఆకాంక్షకు కానీ వీటన్నిటినీ ఆహుతిగా ఇవ్వాలంటున్నారు. ఎలా ఇవ్వాలి? కొద్దిగా డీప్ బ్రీదింగ్ చేసి మదర్ని తలుచుకుని, ఆర్ ద సైకిక్ బీయింగ్ గురించి మదర్ చెప్పినప్పుడు ఇమాజిన్ సైకిక్ ఫ్లేమ్ హియర్ అంటారు. అది అలవాటు చేసుకోవాలి మనం. కొద్దిగా మెడిటేషన్స్ చేసి ఇక్కడ సైకిక్ ఫ్లేమ్ అలవాటు అయితే ఏమన్నా జరగకూడని జరిగినా, భయాలు వచ్చినా, ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ కొద్దిగా లోపలికి వెళ్ళి అక్కడ మదర్ని తలుచుకుని ఇవన్నీ, ఈ థాట్స్ అన్నీ ఆ సైకిక్ ఫ్లేమ్కి ఆఫరింగ్గా ఇచ్చేయమంటున్నారు. ఆ లోపల ఉన్న అంతరాత్మ యొక్క చైతన్యము కానీ, అంతరాత్మ యొక్క ప్రకాశము కానీ, ఆ ప్రకాశములోకి కోరికని, భయాన్ని, వీటన్నిటిని మీరు అర్పించేయండి అంటున్నారు. మనలోనే ఉన్నారు కదా దైవము. మదర్ అన్నారు, గో ఇన్ టు యువర్ హార్ట్, యూ విల్ ఫైండ్ మీ దేర్ ఆల్రెడీ అన్నారు. అంటే నేను ఆల్రెడీ అక్కడ ఉన్నా అంట, నువ్వు కొద్దిగా లోపలికి వెళ్ళి కనుక్కో, ఉన్నాను నేను ఎక్కడ అంటారు. సో అన్నీ అక్కడ ఆహుతిగా ఇచ్చేయండి. లేకుంటే కొంతమంది మదర్ పాదాలని మనస్సులో తలుచుకుంటారు, లోపల హృదయంలో తలుచుకుంటారు. ఆ పాదాల చెంత పుష్పాలను అర్పించినట్టు ఈ కోరికలను అర్పించేయమంటారు శ్రీ అరవిందులు. మన మార్గంలో ఇది చాలా చాలా సులభమైనది, గుర్తుపెట్టుకోవలసినది. రిమెంబర్ అండ్ ఆఫర్. ఇప్పుడు ఉపనిషత్తుల గురించి మాట్లాడితే
అక్కడ మనం కొన్ని మహావాక్యాలు ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ మహావాక్యాలు అంటారు. పూర్ణయోగంలో ఇది ఒక మహావాక్యం. రిమెంబర్ అండ్ ఆఫర్, రిమెంబర్ అండ్ ఆఫర్, రిమెంబర్ అండ్ ఆఫర్. మదర్ చెప్పారు, తలుచుకోండి, అర్పించేసేయండి, ఆహుతిగా ఇచ్చేసేయండి. ఒక్కసారి నన్ను పిలవండి, నాకు అది ఆహుతిగా ఇచ్చేయండి. రిమెంబర్ అండ్ ఆఫర్. మదర్, దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం, దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం. కీప్ ఆన్, రిమెంబర్ అండ్ ఆఫర్, రిమెంబర్ అండ్ ఆఫర్. Until you are capable of this complete dynamic identification, you have to regard yourself as a soul and body created for her service. One who does all for her sake. Even if the idea of the separate worker is strong in you and you feel that it is you who do the act, yet it must be done for her. All stress of egoistic choice, all hankering after personal profit, all stipulation of self-regarding desire must be extirpated from the nature. ఇక్కడ ఒక పదం వాడారు శ్రీ అరవిందో, డైనమిక్ ఐడెంటిఫికేషన్. అంటే శ్రీమాత చైతన్యంతో నీ చైతన్యము ఎంత ఏకత్వంగా ఉండాలి అంటే, ఏకీకృతమై ఉండాలి అంటే, అది నువ్వు ఆడుతూ పాడుతూ ఏమి చేస్తున్నా సరే అదే ఆ ఐడెంటిఫికేషన్ అలాగే ఉండాలంటారు. ఏదో మెడిటేషన్లో కూర్చుని అక్కడ నేను ఆ దైవిక స్పృహని కొద్దిగా అనుభూతి చెందాను అంటే కుదరదు. మనం ఈ ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నప్పుడు కూడా ఆ దైవిక చైతన్యంతో సంపర్కం ఉండాలంటారు. డైనమిక్ ఐడెంటిఫికేషన్. శ్రీమాత చైతన్యంతో ప్రతి క్షణంలోనూ ఐక్యత అనుభూతిలోకి వచ్చే వరకు మీరు ఆమె సేవ కోసం సృష్టించబడిన ఆత్మ, శరీరము అని అన్ని ఆమె కోసమే చేసే వ్యక్తిగా మిమ్మల్ని మీరు పరిగణించుకోవాలి. వ్యక్తిగత స్వతంత్ర కార్మికుడిని అనే ఆలోచన మీలో బలంగా ఉన్నప్పటికీ, పని చేసేది మీరే అని మీరు భావించినప్పటికీ, అది శ్రీమాత కోసమే చెయ్యాలి, శ్రీమాత కోసమే చేస్తున్నాను అనే భావన ప్రబలంగా ఉండాలి. మీ స్వభావము నుండి అహంభావపూరిత ఎంపికల ఒత్తిడి, వ్యక్తిగత లాభం కోసం చేసే తపన, స్వార్థపూరిత కోరికలు అన్నీ నెమ్మదిగా మీరు మీ ప్రకృతి నుండి నిర్మూలించవలెను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకే రోజు మనలో దైవిక చైతన్యం పనిచేస్తోంది, మనలో మదర్ పనిచేస్తోంది అనేది మనం ఎంత మానసికంగా అనుకున్నా అది అనుభూతిలోకి మనకి రాదు. ఫస్ట్ డే రాదు, అది టైం పడుతుంది. ఎందుకంటే మనకి 40 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్ళ మొమెంటం ఉంది కదా మన వెనకాల. అదంతా ఇన్నాళ్ళు అట్లా జీవించేసరికి మనం అలాగే జీవించడం అలవాటు అయిపోతుంది. ఆ రియాక్షన్స్, కోపోద్రేకాలు వచ్చేస్తూ ఉంటాయి, ఒత్తిడి వచ్చేస్తూ ఉంటుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి నేను అనర్హుడిని కదా, నేను ఇంత చేతకాని వాడిని, నేను వదిలేయాలా ఇంక యోగం? అంతే కదా, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ యోగా అని వదిలేస్తామా? లేదా ఆయన ఏమంటున్నారంటే, పోన్లే నీకు అలా ఆలోచన ఉంది, ఇంకా నీకు అహంకారం వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ కర్మయోగం ఎవరికి అంటే, అసలు రజోగుణం ఇంకా ప్రబలంగా ఉన్నవాళ్ళ కర్మయోగం ముఖ్యంట. ఆ రజోగుణం వదలడానికి కర్మయోగం ముఖ్యంట. ఇక్కడ శ్రీ అరవిందుల వారు మనకు చిన్న కిటుకు చెప్తారు, పోన్లే నీకు అహంకారం ఉంది కదా, నువ్వు చెయ్యి, పని ఎలా చేయగలవు అలా చెయ్యి, చేసి అది నేను మదర్ కోసం చేస్తున్నాను వదిలేసి, అది నేను దైవం కోసం చేస్తున్నాను అని వదిలేసి. కొంతమంది ఉత్తరాలు రాశారు ఆయనకి, మీరేమో డైనమిక్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు అంటున్నారు, నేనేం పని చేస్తున్నా ఆవిడ చైతన్యం నాలో ప్రవహించాలంటున్నారు, నా వల్ల కావట్లేదు అన్నారు. ఆయనకి రాశారు. మన అదృష్టం ఏంటంటే ఇలాంటి ఉత్తరాలన్నీ ఉన్నాయి. నేను డ్రైవర్ని అనుకోండి, కారు 100 కిలోమీటర్లు నడుపుతుంటే మదర్ని తలుచుకొని మదర్ నడుపుతుందంటే ఉంటుందా? అవదు మనకి. అప్పుడు ఆయన అన్నారు, పోనీ నీకు అది చేత కావట్లేదు, ఒక పని చేయి, పని మొదలుపెట్టే ముందర ఒక్క క్షణం కాన్సన్ట్రేట్ చేసి, ఒక్క క్షణం నీ మానసికంగా నిన్ను కేంద్రీకరించుకుని శ్రీమాతను తలుచుకుని, ఈ పని ఆవిడ కోసము చేస్తున్నాను అనే ఒక ఆలోచన పెట్టుకుని, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క క్షణం నీ లోపలికి నువ్వు వెళ్ళి, ఈ పని నేను శ్రీమాత కోసం చేశాను, శ్రీమాతకు అర్పిస్తున్నాను అనుకో. బిఫోర్ యూ బిగిన్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ యూ కంప్లీట్ ద వర్క్, రిమెంబర్ హర్ అండ్ ఆఫర్. ఇందాక చెప్పాను కదా, రిమెంబర్ అండ్ ఆఫర్, మళ్ళీ రిమెంబర్ అండ్ ఆఫర్. ఇట్ టేక్స్ టైం. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, కానీ
ప్రయత్నం చేయకపోతే ఏ రోజు అయ్యేది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీమాత కూడా మనము పనిచేసే విధానానికి ఆవిడ చెప్తారు. మనం పనిచేసేటప్పుడుట మనుషులు నార్మల్గా సహజంగా ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఏదన్నా ఒక కార్యం చేయడానికి వెళ్ళే ముందు 3 రకాలుగా 3 ఆప్షన్స్ 3 మార్గాలు ఉంటాయి. ఒకటేమో బాగా ఆలోచించి ఉన్న 4-5 ఎంపికలలో ఒకటి ఏది సూటబుల్లో ఆలోచించి అది చేయటం ఒకటి. ఇది మనం నార్మల్గా లాజికల్గా ఉన్న వాళ్ళందరం అదే ఆలోచిస్తాము. ఇది రైటా, ఇది రాంగా, ఇది కరెక్టా, ఇది చేస్తే ఎలా అవుతుందో, అది చేస్తే అదొక. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఇంపల్సివ్గా చేస్తాం. ఏదైతే అది అవుతుందిలే, టైం లేదు మనకి, చేసేద్దాం. లేకపోతే నాకేదో ఇష్టం అది చెయ్యాలని, చేసేద్దాం, మదర్ పేరు పెట్టేద్దాం. మూడోదిట మదర్ చెప్తారు, బీయింగ్ క్వయట్ అండ్ స్టిల్ ఇన్ ట్రాంక్విలిటీ అండ్ సర్టిట్యూడ్ ఐ సింప్లీ సీ లైక్ దిస్. ఒకటేమో మానసిక విధానం, ఇంకోటేమో హఠాత్తుగా చర్య తీసుకోవడం, మూడోది ప్రశాంత చిత్తముతో ఉండి ఒక దృఢ నిర్ణయము నిశ్చలత్వంలో తీసుకోవడం, ట్రాంక్విల్ అండ్ సర్టిట్యూడ్. మనము శ్రీమాతకి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు సాధ్యమైనంత వరకు ఈ ట్రాంక్విల్ అండ్ సర్టిట్యూడ్ అనేది మనం నేర్చుకుంటే శ్రీమాతకి పనిచేయడానికి ఒక రకంగా చెప్పాలంటే అర్హత వస్తుంది. మెంటల్గా ఆలోచించడంలో గొడవ ఏంటంటేనండి, మనమందరము చేసినప్పటికీ ఏదైనా సీరియస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నాకు నిద్ర పట్టలేదండి నిన్న, అదే ప్రాబ్లం నన్ను వేధిస్తోందండి, ఎందుకంటే ద మైండ్ ఇస్ హైపర్ యాక్టివ్. కానీ శ్రీ అరవిందో ఒక మాట అన్నారు, మీరు ఎప్పుడైతే ఒక విషయం గురించి హైపర్ యాక్టివ్ అవుతారో ఆ ప్రాబ్లం ఇంకా జటిలం అయిపోతుంది అంటారు ఆయన. ద ప్రాబ్లం బికమ్స్ మోర్ డిఫికల్ట్ వెన్ యూ స్పెండ్ అ లాట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఆన్ ఇట్. ఇంకొక మాట కూడా అంటారు ఆయన, వెన్ థాట్స్ బికమ్ టూ డెన్స్ ద డివైన్ గ్రేస్ అండ్ గైడెన్స్ కెనాట్ కమ్ త్రూ. సో మనం ఏదైతే లాజికల్ అప్రోచ్ టువర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనుకుంటున్నామో ఆ లాజికల్ అప్రోచ్ యాక్చువల్గా మనకి ఇబ్బంది పెడుతుంది. మనము వీ హ్యావ్ టు డెవలప్ అది ఇన్నర్ రిఫైన్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చే కొద్దీ మనకు ఆ స్ఫురణ కలుగుతుంది, శ్రీమాత స్ఫురణ కలుగుతుంది. నాకు ఒక పెద్ద ఆవిడ తెలుసు, ఆవిడ ఆశ్రమంలో లేదు, మనలాగే బయటే ఉన్నారు, మదర్ అంటే చాలా డివోటెడ్. ఆవిడ ఏదన్నా జటిలమైన ప్రాబ్లం వచ్చినప్పుడు మదర్ ముందు కూర్చొని మెడిటేట్ చేసుకునేది. మెడిటేట్ చేసుకున్న తర్వాత అలా కొద్దిగా ఈ ప్రాబ్లం మనసులోకి రాగానే కొద్దిగా స్పర్శ కలిగేది, ఇలా వెళ్తే బెటర్ అని ఆవిడ అలా చేసేవారు. కానీ అదేంటి మదర్ గైడెన్స్ అనమాట. కానీ అది పనిచేయాలంటే ముఖ్యంగా మన ప్రిఫరెన్స్ ఉండకూడదని చెప్తారు మదర్. నాకు ఇదే కావాలి కానీ ఇదైతే బాగుందని, కానీ ఇలా మనసులో ఉన్నప్పుడు మనకు ఆ డైరెక్ట్ గైడెన్స్ లభించదు. మనకి మనం చేసేది కొన్నిసార్లు తప్పు అనేది ఎలా కనపడాలి, వీటన్నిటికీ కూడా ఏంటంటేనండి ముందు కొద్దిగా మనం మన లోపలికి వెళ్ళాలి. కొంతమంది ఏమవుతుందంటే ప్రాబ్లం జటిలమయ్యే కొద్దీ 10 మందితో మాట్లాడడం మొదలు పెడతారు. వీళ్ళతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది. దీనివల్ల మనలో ఉన్న కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్ పెరగడమే కానీ డివైన్ గైడెన్స్ రావడం కష్టం. అండ్ సూక్ష్మంగా చెప్పాలంటే ఇంకొక అక్కల్ట్ లెవెల్లో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో వాళ్ళందరి కార్మిక్ ఎనర్జీస్ కూడా ఈ ప్రాబ్లం వైపు వచ్చేస్తాయి. ఆ కార్మిక్ ఎనర్జీస్ అన్నీ యాక్ట్ చేయడం మొదలు పెడతాయి, కల్మషాలన్నీ యాక్ట్ చేయడం మొదలు పెడతాయి. మీరు ఎంతమంది చర్చిస్తే అన్ని కల్మషాలు వస్తాయి. అవి కూడా కొద్దిగా ఇది ఆధ్యాత్మికంలో ఉన్నవాడు బయట వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అదేంటండి ఒపీనియన్ తీసుకోవాలి కదా అంటారు. కరెక్టే, ఒకళ్ళిద్దరు తీసుకోవాలి ఎవరైతే ముఖ్యంగా మనకి గైడెన్స్ ఇవ్వగలరు. అంతేకాని అతిగా మాట్లాడి 10 మందితో చర్చిస్తే అవన్నీ ఇబ్బందికి కారణమవుతాయి. అలాగే మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిగా మన చైతన్యం కనుక రిఫైన్ అయ్యి కొద్దిగా అది డెవలప్ అయితే ఏమవుతుంది అంటే మనము తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు సంకేతాలు ఏమిటంటే, ఒకటి మనము సరైన నిర్ణయం తీసుకోనప్పుడు దైవేచ్ఛ కాక మన కోరికల వలన నిర్ణయం తీసుకున్నప్పుడు మనలోనే ఒక అశాంతి, ఒక సూక్ష్మ చంచలము చెలరేగుతాయి. సర్టన్ డిస్టర్బెన్స్
బట్ ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఇంకొకటి మదర్ చెప్తారు, మనకి టెస్టులు అన్నమాట ఇవి. ఈ పని నేను నిస్సంకోచంగా శ్రీమాత ముందు చేస్తానా? ఇది ఒక టెస్ట్ట మనం ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు. శ్రీ అరవిందోది డైనింగ్ హాల్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఆల్వేస్ బిహేవ్ యాజ్ ఇఫ్ ద మదర్ వేర్ లుకింగ్ ఎట్ యూ, ఫర్ షీ ఇండీడ్ ఈజ్. మీరు ఏం చేసినా సరే, ఏ కర్తవ్యం, ఏ పని చేసినా సరే, శ్రీమాత సమక్షంలో ఉన్నారు, ఆమె మిమ్మల్ని గమనిస్తుంది అనే ధోరణిలో పని చేయండి. ఇంకొకటి ఎంపీ పండిట్ గారు కూడా, ఇందాక రిమెంబర్ అండ్ ఆఫర్ అన్నాం కదా, ఇంకోటి ఎంపీ పండిట్ గారు చెప్తారు, రిఫర్ అండ్ వెయిట్. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, ఇది ఆధ్యాత్మిక పరంగా సాధకులకి వర్తించేది, బయట వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని మదర్ చెంత పెట్టేసి ఇంక వదిలేసేయండి, దాని గురించి ఆలోచించదు. ఒక హాఫ్ ఎ డే, 1 డే వదిలేసేయండి, ఆ ప్రాబ్లమ్ని మదర్ దగ్గర పెట్టి, ఏదైతే అది జరుగుతుందో వదిలేసేయండి. ఈ మెథడు ఆశ్రమంలో ఒక ఆయన రవీందర్ గారు ఉండేవారు. ఆయన ఆశ్రమం డైనింగ్ హాల్ చూసుకునే వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆశ్రమంలో ఉన్న చాలా పెద్ద పనులలో డైనింగ్ హాల్ ఒక పని. ఎందుకంటే కొంత వందల మంది సాధకులకు భోజనం పెట్టాలి అంటే కూరగాయలు రావాలి, అన్నం రావాలి, పాలు రావాలి, అరటిపళ్ళు రావాలి, బ్రెడ్ రావాలి. ఆశ్రమం వెళ్ళారు కదా మీలో చాలామంది, ఇవన్నీ వస్తాయి కదా. అవి 10-15 చోట్ల నుంచి రావాలి, సరైన టైంకి రావాలి, ముందొస్తే ప్రాబ్లము, వెనకొస్తే ప్రాబ్లము, ఇవన్నీ చూసుకుని ఆయన ఒక మాట అన్నారు, మదర్తో రాశారన్నమాట. ఇది గైడెన్స్ ఫ్రమ్ వర్క్, గైడెన్స్ ఎట్ వర్క్ అని ఒక పుస్తకం ఉంది, ఆయన మదర్కి రాసిన లేఖలు ఇవన్నీ. ఆయన అంటారు, అక్కడ బేకరీ ఉండేది, బేకరీలో ఏదన్నా సమస్య తలెత్తినప్పుడు దానిని నా దగ్గరికి వాళ్ళు తీసుకొస్తారు. నెమ్మదిగా నేను ఒక ఉపాయం కనుగొన్నాను, శ్రీమాతకి రాస్తున్నాను. నేను నిర్ణయాన్ని వాయిదా వేసి ఆంతరంగికంగా ఆ విషయాన్ని మీ చేతుల్లో వదిలేస్తున్నాను. దానంతట అదే ఒక పరిష్కారం వస్తుంది. అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఆయన రాస్తాడు, when a problem arises in bakery, it is put before me. I have found a trick. I postpone the decision and inwardly leave the matter in your hands. Automatically a solution comes and I get the credit. ఇప్పుడు మదర్ అంటారు, this is indeed the true way and it ought to be used in all cases. ఇదే సరైన పద్ధతి, అన్ని సందర్భాలలోనూ ఇలా ఈ మార్గాన్నే నువ్వు అనుసరించు అని చెప్పేసి మదరు ఆయనతో అంటున్నారు. సో మనము ఇక్కడి దాకా వచ్చి, ఇంకా కొద్దిగా ఇవాళ అవుతుంది అనుకున్నాను, బట్ డజంట్ మ్యాటర్, మనము వచ్చే సెషన్లో టేకప్ చేద్దాము. ఈ చాప్టరు మీరు ఇంతకు ముందు చదివినా ఈ వచ్చే 2 వారాల్లో ఒక 2 సార్లు అన్నా దయచేసి చదవండి. గృహస్థులకు ఇది చాలా ఉపయోగపడే చాప్టర్. ఎందుకంటే వర్క్ అంటే మదర్కి చేసే వర్క్ అనేది ఇక్కడే కాదు, మనం ఆఫరింగ్ చేస్తూ చేసే వర్క్ ఏదైనా వర్కే, మదర్ వర్కే. చివరికి తీసుకునే ఊపిరే మదర్ వర్క్ అయినప్పుడు ఇంకే పని మదర్ వర్క్ కాదు చెప్పండి. సో చక్కగా ఈ చాప్టర్ని చదవండి. ఈ చాప్టర్ కనీసం సగం లేకపోతే పూర్తిగా చాప్టర్ బైహార్ట్ చేసి నోటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన సాధన మార్గంలో. ఈ చాప్టర్ బైహార్ట్ చేసేసారు, నెమరు వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో వర్క్ ఎక్కడైనా సరే చేయాల్సిందే కదండి, దాని గురించి మనం తప్పించుకునే అవకాశం లేదు కదా. సో ఇక్కడితో ఆపేద్దాము. Let us concentrate for a moment on the mother and pray to her that we become suitable instruments of the divine work in everything that we do, wherever we do it. ఆమె చైతన్యంలో మనము పూర్తిగా నిమగ్నమైపోయి మన ద్వారా జరిగే ప్రతి పని కూడా ఆ దివ్య చైతన్యం చేయించాలి అనేది ఒక ప్రార్థన మనం చేస్తూ కాన్సన్ట్రేట్ చేద్దాం శ్రీమాత మీద.